హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ బేసన్ భిండి ఫ్రై. ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసన్ భిండి ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి ఒక 2 గరిటెల వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కలు, ఇంకా 3 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఈరోజు టిప్, బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ రావాలి అంటే నూనెలో వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుని ఆ తర్వాత ఎక్కువ సార్లు కలపకూడదు. ప్యాన్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు అలానే ఉంచేసాము అంటే అడుగున ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ 3-4 నిమిషాలు అలా ఉంచేసాము అంటే రెండో వైపు కూడా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, బెండకాయ ఫ్రైలో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటే ఎక్కువ జిగురు లేకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఫ్రై చేస్తే నేను 2-3 సార్లు కలిపాను అంతే అండి. కలిపినప్పుడు మాత్రం మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుతున్నాను. బెండకాయ ముక్కల్లోని జిగురు అంతా పోయి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇంకా ఈ బెండకాయ ఫ్రై బాగా టేస్టీగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెమ్మలండి. ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని బాగా చితక్కొట్టుకుని వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొన్ని మనం టేస్ట్ చేసినప్పుడే దాని ఫీల్ అనేది మనకు తెలుస్తుందండి. ఇలా బెండకాయ ఫ్రైలో ఇలా వెల్లుల్లి రెమ్మలు చితక్కొట్టుకుని వేసుకుని చూడండి, ఆ డిఫరెన్స్ అనేది, ఆ టేస్ట్లోని డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకుని కలుపుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువ వద్దండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బెండకాయ ఫ్రై తయారు చేస్తున్నప్పుడే చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. అంత టేస్టీగా రావడానికి 2 కారణాలు. మనం వేసిన వెల్లుల్లి రెమ్మలు, ఇంకా లాస్ట్లో శనగపిండి వేస్తాం కదా, ఆ 2 కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బేసన్ బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి పప్పు సాంబార్తో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.